వెల్కమ్ టు న్యూస్ అలర్ట్. పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారత్ లో అస్థిరత సృష్టించేందుకు కొన్ని శక్తులు కుట్ర చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి దాడులు దేశ భద్రతపై సవాల్గా మారుతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ దాడిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 2 అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 10 లక్షల నష్టపరిహారం అందజేస్తామని ప్రకటించారు. ఇటువంటి ఘటనలు మరలా జరగకుండా కేంద్రం ఖచ్చితమైన భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు. దేశ భద్రత విషయంలో ఐక్యతతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కావాలని చేశారు తప్ప ఇంకోటి కాదు. ఇది ఆర్గనైజ్డ్గా కూడా వెల్ ఆర్గనైజ్డ్గా చేశారు. గడిచిన 3-4 సంవత్సరాలుగా అక్కడ ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంది. మళ్ళీ అక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంది. అదే మరి అక్కడ ఉపాధి కానీ పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలకు నాంది పలికే పరిస్థితి వచ్చింది. కాశ్మీర్ అంటే భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక అనుసంధానం ఉంది. ఇది ఒక సుందరమైన ప్రాంతం, మన దేశంలో అత్యంత ముఖ్యమైన ప్రాంతం అనే అభిప్రాయం అందరిలో ఉంది. అలాంటి దగ్గర ఇటీవల ఎలక్షన్ చేయడం, ప్రజాస్వామ్యాన్ని కూడా పునరుద్ధరించడం, టెర్రరిస్టుల్ని పూర్తిగా నిర్మూలించి టెర్రరిజాన్ని నిర్మూలించి ఈరోజు అభివృద్ధికి శ్రీకారం చుట్టే పరిస్థితి వచ్చింది. అలాంటి సమయంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం. దీన్ని భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి టెర్రరిస్టులు భారతదేశాన్ని ఏమీ చేయలేవు. భారతదేశంలో ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఉంది, సమర్థవంతమైన నాయకత్వం ఉంది, ధీటుగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు కలిగిన ప్రభుత్వం. అలాంటి కేంద్ర ప్రభుత్వంలో ఉండే ఈ ప్రభుత్వం మీద ఇలాంటి చిన్న చిన్న సంఘటనలతో ఏదో కావాలని డిస్ట్రాక్ట్ చేయాలని ప్రయత్నం చేయడం ఇది వాళ్ళ అవివేకం తప్ప ఇంకోటి కాదు. ఏదేమైనా ఇలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు దేశం అంతా కూడా సమైక్యంగా నిలబడాల్సిన అవసరం ఉంది. అందరం కూడా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం కింద సెంట్రల్ గవర్నమెంట్ చేసే ప్రతి ఒక్క కార్యక్రమానికి మనం సంఘీభావాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇది దేశ సుస్థిరతకు సంబంధించిన విషయం. అలాంటి సమగ్రత సుస్థిరత దెబ్బతీసే పరిస్థితి ఎలాంటి వ్యక్తులు చేసినా, ఎలాంటి శక్తులు చేసినా దాన్ని ధీటుగా ఎదుర్కొంటామని మనం సమాధానం చెప్పాల్సిన బాధ్యత అవసరం కూడా ఉంది. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కుమార్తె జయారెడ్డి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనరసింహ, ప్రభుత్వ సలహాదారులు వేమ నరేందర్ రెడ్డి, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు, పార్టీ నేతల మధ్య ఆనందం వాతావరణం నెలకొంది. జయారెడ్డికి సీఎం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమెకు భవిష్యత్తులో సంతోషకరమైన జీవితం కలగాలని ఆకాంక్షించారు. జమ్మూ కాశ్మీర్లో బైసరన్ వద్ద పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని జనసేన పార్టీ తీవ్రంగా ఖండించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో హైదరాబాద్ లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నాగబాబు, నేమూరి శంకర్తో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొని అమాయక ప్రజల మృతి పట్ల సంతాపం తెలిపారు. ఉగ్రవాదం మానవత్వానికి శత్రువని, దేశమంతటా కలిసికట్టుగా ఎదిరించాల్సిన అవసరం ఉందని జనసేన నేతలు అన్నారు. భద్రతా వ్యవస్థ మరింత బలోపేతం కావాలని డిమాండ్ చేస్తూ ఈ ఘటన బాధిత కుటుంబాలకు పార్టీ తరపున పూర్తి సంఘీభావం ప్రకటించారు. దాడిని జనసేన పార్టీ, మా ప్రెసిడెంట్ గారు, మా మిగిలినటువంటి జనసేన నాయకులు అందరి తరపున
ముక్తకంఠంతో మేము ఖండిస్తున్నాం. సో మా ప్రెసిడెంట్ గారి సూచనల మేరకి మేము ఈరోజు కొవ్వొత్తులతో చనిపోయిన వారికి మా సంతాపం ప్రకటిస్తూ ఈ ర్యాలీ నిర్వహించాం. ముఖ్యంగా మా ప్రెసిడెంట్ గారు ఈ విషయంలో చాలా మనోవేదనకు గురయ్యారు. సో చనిపోయింది ఒక ఇన్నోసెంట్ సివిలియన్స్, వాళ్ళ మీద ఇలా దారుణమైనటువంటి ఈ యొక్క హత్యాకాండని మేము ముక్తకంఠంతో జనసేన తరఫున, జనసేన నాయకుల తరఫున మేము ఖండిస్తున్నాం. We request central government and we request government of India to take strong action. ఈ యొక్క ఉగ్రమూకల్ని సరైనటువంటి గుణపాఠం చెప్పి మరొకసారి ఇలాంటి ఉగ్రమూకల దాడి నుంచి మనకెప్పటికీ మన భారతీయులు ఎవరికి కూడా ఎటువంటి ఆపద రాకూడదు, ఎటువంటి కష్టం రాకూడదు. నిజంగా చనిపోయిన వాళ్ళ యొక్క అనుభవాలు వింటున్నా, లేకపోతే ఆ విజువల్స్ చూస్తున్నా మనసు కలిసివేస్తుంది. ఆ స్థానంలో మనవాడునో, లేకపోతే నేను, లేకపోతే నావాడు, లేకపోతే మనవాడు ఎవరున్నా ఎంత మనవేదన గురవుతామో మనందరం అర్థం చేసుకోవాలి. అది ఎవరికో జరిగింది కాదు, మన ఇంటిలో మన మీద జరిగిన దాడిగానే దీన్ని చూసుకొని మనందరం ప్రతిస్పందించాలని చెప్పి మా ప్రెసిడెంట్ గారు మాకు చెప్పడం వల్ల, ప్లస్ ఆయన యొక్క ఆలోచనలు మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఎవరైతే దాడి చేశారో వాళ్ళని తీవ్రంగా శిక్షించాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మేము అభ్యర్థిస్తున్నాం. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర భద్రతా కమిటీ అత్యవసరంగా కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అట్టారి చెక్పోస్ట్ తక్షణమే మూసివేస్తున్నట్లు తెలిపింది. SAARC వీసా మినహాయింపు పథకాన్ని రద్దు చేస్తూ ఇప్పటికే ఆ వీసాలతో ఉన్న పాక్ పౌరులు 48 గంటల్లో దేశం విడిచిపెట్టాలని ఆదేశించింది. దేశ భద్రతను కాపాడేందుకు పాక్కు గట్టి సందేశం పంపేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. Briefing to the CCS, the cross-border linkages of the terrorist attack were brought out. It was noted that this attack came in the wake of the successful holding of the elections in the Union Territory and its steady progress towards economic growth and development. Recognizing the seriousness of this terrorist attack, the CCS decided upon the following measures. 1. The Indus Waters Treaty of 1960 will be held in abeyance with immediate effect until Pakistan credibly and irrevocably abjures its support for cross-border terrorism. 2. The integrated checkpost Atari will be closed with immediate effect. Those who have crossed over with valid endorsements may return through that route before 1 May 2025. 3. Pakistani nationals will not be permitted to travel to India under the SAARC visa exemption scheme visas. Any SVES visas issued in the past to Pakistani nationals are deemed cancelled. Any Pakistani national currently in India under SVES visa has 48 hours to leave India. 4. The Defence, Military, Naval and Air Advisors in the Pakistani High Commission in New Delhi are declared persona non grata. They have a week to leave India. India will be withdrawing its own Defence, Navy and Air Advisors from the Indian High Commission in Islamabad. These posts in the respective High Commissions are deemed annulled. 5 support staff of the service advisors will also be withdrawn from both High Commissions. 5. The overall strength of the High Commissions will be brought down to 30 from the present 55 through further reductions to be effected by 1st May 2025. The CCS reviewed the overall security situation. పహల్గా ఉగ్రదాడిని నిరసిస్తూ రాష్ట్రంలో పలు చోట్ల ర్యాలీలు నిర్వహించారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలంటూ కొవ్వొత్తులు, కాగడాల ప్రదర్శనలు చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ
ముష్కరుల దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. పిరికిపంద చర్య, అమాయకులపైన దాడి చేయడం, ఉగ్రవాదానికి భారతదేశంలో ఎక్కడా కూడా చోటు లేదు. ఏ కారణంతో ఇలాంటి సంఘటన చేసినా ఈరోజు భారతదేశం అంతా కూడా మరింత యూనిటీగా దీన్ని వ్యతిరేకించడానికి, దీని మీద పోరాటం చేయడానికి అందరం కూడా కలిసికట్టుగా నిలబడుతున్నాం. మరి రాబోతున్న రోజుల్లో దీనికి పాల్పడినటువంటి వారు తగిన మూల్యం చెల్లించబోతున్నారనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సంబంధం లేనటువంటి అమాయకులైనటువంటి సామాన్య ప్రజల మీద, అందులో టూరిస్టుల మీద దాడి చేయడం అంటే ఇది ఒక హేయమైనటువంటి చర్య. ఎవరైతే అమాయకుల పైన దాడి చేశారో వాళ్ళందరికీ త్వరలోనే తగినటువంటి మూల్యం చెల్లించుకోవాల్సిన శాంతమైన వాతావరణం తీసుకురావాలని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాశ్మీర్ లో చేసిన చర్యలు, కొన్ని కార్యక్రమాలు అంతిమంగా దేశానికి ఉపయోగపడుతుంది, జమ్మూ కాశ్మీర్ కు ఉపయోగపడుతుందని చేసిన కార్యక్రమాల్లో కూడా చిచ్చులు పెట్టే ప్రయత్నం ఉగ్రవాదులు చేశారు. ఏ దేశానికి సంబంధించిన వాళ్ళైనా సరే ప్రతి ఒక్కరం కూడా దీన్ని ఖండించాలి. ఒక మంచి సంకేతం ఇవ్వాలి, మనందరం కలిసి ఉన్నాం అనే ఒక సంకేతం ఇవ్వాలి. పాకిస్తాన్ వారి దేశంలో మొత్తం అతలాకుతలమైతున్న నేపథ్యంలో వాళ్ళ ప్రజలను దృష్టి మరల్చడం కోసం ఇవాళ ఒక పిరికిపంద చర్యకు పాల్పడి కొంతమంది ఉగ్రవాదుల చేత అమాయకులు ప్రాణాలు తీసే ప్రయత్నం చేసి దేశ నాయకత్వం మీరు చూస్తూ ఉండే పరిస్థితి లేదు. వారికి అర్థమయ్యే భాషలో ఖచ్చితంగా భారతదేశం వారికి బుద్ధి చెప్తుంది. ప్రతి ఒక్కరిని వెతికి వెంటాడి వారికి ఏ రకమైన శిక్ష విధించాలో ఆ శిక్ష విధించబడుతుంది. తెలంగాణ ఉద్యమంలో పెద్దపల్లి జిల్లా కీలకంగా పనిచేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఉద్యమ సమయంలో సింగరేణి సమ్మె చేస్తే ఢిల్లీకి ఉద్యమ శాఖ తగిలిందని గుర్తు చేశారు. పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 160 నుంచి 170 పార్టీ వచ్చిపోయాయని, కానీ 25 ఏళ్లుగా నిలబడ్డ ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల గుండె చప్పుడైందని తెలిపారు. ప్రతి ఒక్కరితోనూ బీఆర్ఎస్ పార్టీ పెనవేసుకుందని, తెలంగాణ ప్రజలతో పార్టీది పేగుబంధమని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు అవహేళన చేసిన వారికి కూడా గులాబీ జెండా రక్షణగా ఉందని అన్నారు. 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే నెంబర్ 1 గా నిలిపామని గుర్తు చేశారు. కింద పడేస్తామని చెప్పి బెదిరిస్తే భయపడి ఆనాడు సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రకటన ఏర్పాటు దిశగా ఆలోచన చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనందరం గుర్తు చేసుకోవాలి. అట్లనే ఇదే పెద్దపల్లి సెంటర్లో అనేక మార్లు ఎన్నో ఉద్యమ కార్యక్రమాలు, ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ ప్రజలతో బీఆర్ఎస్ పార్టీకి ఈ గులాబీ కండువాకున్న అనుబంధాన్ని కూడా మేము పదే గుర్తు చేసుకుంటున్నటువంటి సందర్భం మీ అందరికీ కూడా తెలుసు. మరి ఇవాళ ఒక పార్టీ పెట్టి 25 సంవత్సరాలు నడవడం, అది కూడా అప్రతిహతంగా నడవడం అంటే చిన్న విషయం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలు చూసుకుంటే దాదాపు ఒక 160 నుంచి 170 వరకు అనేక రకాల రాజకీయ పార్టీలు వచ్చినాయి, పోయినాయి. కానీ నిలబడ్డాయి మాత్రం మన తెలంగాణలో మీరు చూసుకుంటే 2 అక్కడ టీడీపీ, ఇక్కడ బీఆర్ఎస్. మరి నిలబడ్డాయి అంటే ఇక్కడ బీఆర్ఎస్కు ప్రత్యేకంగా పెనవేసుకొని పోయి ప్రజలతోని ఒక ఆత్మీయ బంధం, ఒక పేగుబంధం ఉందని చెప్పక తప్పదు. ఎందుకంటే ఒక్కొక్కసారి సందర్భంలో ఎలక్షన్లలో ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి, ఒక్కొక్కసారి గెలిచిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఏది ఏమైనా ఈ గులాబీ కండువ కనపడంగానే కొట్టుకొని తెలంగాణ గుండె ఉండదంటే మాత్రం అది ఖచ్చితంగా తెలంగాణ సమాజం అంతా యాక్సెప్ట్ చేసేటటువంటి నిజం. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళను ఇదే గులాబీ కండువను ఎక్కడ చూసినా కూడా ఒకప్పుడు అవహేళన చేశారు. ఎందుకంటే 5-10 మందే ఉండే. ఆనాడు మమ్మల్ని చూసి అవహేళన చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ అరే గవాళ్ళు ఉంటేనే బాగుంటుండే, మన రాష్ట్రానికి కొంత రక్ష ఉంటుండే అనేటటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఇటువంటి ఒక పార్టీ పెట్టి మొత్తం భారతదేశ చరిత్రను మార్చి, చరిత్ర గతిని మార్చి 10 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని దేశంలో నంబర్ 1గా నిలబెట్టినటువంటి ఈ పార్టీ రజతోత్సవ సంబరం అంటే సిల్వర్ జూబ్లీ 25 సంవత్సరాలు గడిచి చేసుకుంటున్నటువంటి సంబరం అది వరంగల్లో చేసుకుంటా ఉన్నాము. మనం ప్రతి సంవత్సరం బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్లీనరీ పెట్టుకొని ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ సభ చేసుకున్నప్పటికీ కూడా ఇది ప్రత్యేకత ఉన్నది, చాలా ప్రత్యేకత. ఈ 25 వసంతాలకు సంబంధించినటువంటి మొత్తం చరిత్రనంతా కూడా యావత్ తెలంగాణ సమాజం నెమరు వేసుకునేటటువంటి సందర్భం ఇది. మేము కూడా బీఆర్ఎస్ రాజధాని పనుల పునః ప్రారంభోత్సవానికి మే 2న ప్రధాని మోదీ అమరావతికి విచ్చేస్తున్నారని మంత్రి నారాయణ తెలిపారు. ప్రధాని పర్యటన ఏర్పాట్ల కోసం మంత్రి నారాయణ గుంటూరు రేంజ్ ఐజీ రాజధాని ప్రాంతాల్లో పర్యటించారు. ప్రధాని బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకునే మార్గాలను పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది ప్రజలు ప్రధాని సభకు హాజరవుతారని నారాయణ చెప్పారు.
వీరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా 11 చోట్ల వాహనాల పార్కింగ్ సదుపాయం కల్పించినట్లు వివరించారు. ప్రజలు వేదిక వద్దకు చేరుకునేందుకు 8 మార్గాలను ఎంపిక చేశామన్నారు. భద్రతా పరంగానూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ప్రధాని అమరావతి చేరుకోగానే రోడ్ షో నిర్వహిస్తారని మంత్రి నారాయణ వెల్లడించారు. 11 ప్లేసుల్లో వెన్యూకి రావడానికి 8 రోడ్లు ఉన్నాయి. వెన్యూకి రావడానికి 8 రోడ్లు. ఒకటి మంగళగిరి నుంచి వచ్చే 2 రోడ్లు ఉన్నాయి. తాడేపల్లి నుంచి వచ్చేది 1 రోడ్డు ఉంది. వెస్ట్ బైపాస్ కూడా యాక్చువల్గా వెస్ట్ బైపాస్లో కూడా వచ్చి ఈ యొక్క వెన్యూకి వచ్చేదానికి ఏర్పాట్లు చేశాం. అదేవిధంగా ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చి 2 రోడ్లు వస్తున్నాయి. అదేవిధంగా తాడికొండ నుంచి 1 రోడ్డు, హరిచంద్రాపురం నుంచి 1 రోడ్డు. ఈ రోడ్లలో అక్కడక్కడ చిన్న చిన్న బాటిల్ నెక్స్ ఉంటే అవన్నీ క్లియర్ చేయాల్సిందిగా పోలీస్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. దాని మీద ఈరోజు అధికారులతో సిఆర్డీ అధికారులతోనూ వాళ్ళందరితో అవన్నీ విజిట్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. 2 రోజుల్లో అంటే ఇవాళ రేపు ఈవినింగ్ అలా కంప్లీట్ చేయండి. ఎల్లుండి మార్నింగ్ మళ్ళా కంబైన్డ్ ఇన్స్పెక్షన్ చేస్తాం. అటు పోలీస్ డిపార్ట్మెంటు సిఆర్డీ అని చెప్పాం. ఆ విధంగా యాక్చువల్గా వాళ్ళ వర్క్ ఆల్రెడీ చెప్పంగానే స్టార్ట్ చేశారు. రేపు ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేసి ఎల్లుండి మార్నింగ్కి ఈ పార్కింగ్కి సంబంధించి కానీ లేదా ఏదైతే వెహికల్స్ రావటం పోవటం కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. మాజీ సీఎం జగన్ శాసనరీత్యా తరివేసిన అవినీతి కంపెనీలను కూటమి ప్రభుత్వం మళ్లీ విశాఖకు తీసుకొస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. అవినీతి పత్రికల్లో ఫేక్ ప్రచారంతో ప్రజలను మోసం చేస్తూ విశాఖపై రాజకీయ కక్ష తీర్చుకుంటున్నారని మండిపడ్డారు. అభివృద్ధిని పేరుగా పెట్టుకుని అవినీతికి మళ్లీ తలుపులు తెరుస్తున్న ఈ చర్యలు ప్రజల శ్రేయస్సుకే ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోపిడీ లూటీ చేస్తూ అందులో కూడా పర్టికులర్ గా ఈవేళ విశాఖపట్నం అదేవిధంగా ఉత్తరాంధ్రకు తీరనటువంటి ద్రోహం దగా చేసినటువంటి ఈ యొక్క ఉత్తరాంధ్ర దోహి జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే నిన్న మొన్న మళ్ళీ ఆ వెళ్ళిపోయిన పరిశ్రమలు, ఎందుకంటే మన లూలుని మళ్ళీ వెనక్కి తీసుకురావడం కానీ మొన్న కూడా మీరు చూసారు ఏదైతే ప్రఖ్యాత టీసీఎస్ అంటే ఒక ప్రెస్టీజియస్, మీ అందరికీ తెలుసు, ఒక సాఫ్ట్వేర్ ఎన్నో లక్షలాది మందికి ఉద్యోగ కల్పన చేసేటువంటి ప్రఖ్యాత టీసీఎస్ ని మళ్ళీ ఈరోజు విశాఖపట్నాన్ని తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు కృషి చేసి ఆ టీసీఎస్ డేటా సెంటర్ ని మళ్ళీ ఇవాళ విశాఖపట్నాన్ని తీసుకొచ్చి మొదటి విడతగానే 12,000 ఉద్యోగాలు ఈవేళ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కల్పించేటువంటి పరిస్థితిలో ఈవేళ ఆ టీసీఎస్ ని తీసుకొస్తూ ఉంటే మరి వాటికి కేటాయించినటువంటి భూముల మీద కూడా ఈరోజు కుట్రపూరితంగా నీ అవినీతి పత్రికలో అవినీతి పదాలతో అచ్చులేయించి మళ్ళీ ప్రజల్ని తప్పుదారి పట్టించాలనేటువంటి విషయంలో కానీ ఖచ్చితంగా ఒకటే చెప్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఈ యొక్క విశాఖపట్నం ఉత్తరాంధ్రాన్ని ఒక ఐటీ హబ్ గా తయారీ, టెక్స్టైల్స్, ఫార్మా ఇట్లా అన్ని రంగాలను కూడా అభివృద్ధి చేసి మళ్ళీ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, ఏ అక్రమాలు జరగకపోయినా వైఎస్ జగన్ హయాంలో పనిచేసినందుకే అధికారులపై కూటమి ప్రభుత్వం కుట్రలతో కేసులు పెడుతోందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్వర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే ఈ అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే ఈ చర్యలపై త్వరలో ప్రజలే పెద్ద ఉద్యమం చేస్తారని హెచ్చరించారు. ప్రభుత్వ దుర్వినియోగంపై ఓటు రూపంలో ప్రజలే సరైన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని విమర్శించడమే కాకుండా అధికారులను లక్ష్యంగా చేసుకోవడం అనైతికమని పేర్కొన్నారు. ఫాలోవర్స్, అభిమానులు చనిపోతే వాళ్ళ కొరకు ఓదార్పు చేద్దామనుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆపమని అడ్డు తగిలితే ఆ ఎమోషనల్ దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వదిలిపెట్టిపోయి పార్టీ స్థాపించుకున్నారు. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం ప్రతిపక్షమైన తెలుగుదేశంతో ములాఖాతై హైకోర్టులో పిల్లులేసి అక్రమంగా సిబిఐ కేసులు పెట్టలేదా? పతాక శీర్షికలు ఇప్పటికన్నా అప్పుడు 10 రెట్లు పతాక శీర్షికలు తెలుగుదేశం అనుబంధ పత్రికల్లో కనీసం ఒక 2-3 సంవత్సరాలు కుంకాలు రాయలేదా? ఇవన్నీ అక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయలేదా? ఇవన్నీ జరిగినాయి. ఆ రోజున ఏం జరిగింది? ఆ రోజున బై ఎలక్షన్ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు స్వీప్ చేశారు. ఆ తదనంతరం 2014 కూడా ఎలక్షన్ దాదాపు గెలిచేశారు. కానీ 2 వాగ్దానాలు ఆయన ఇవ్వకపోవడం వల్ల 1-2 ఉదాహరణకి రుణమాఫీ తీసుకుందాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రుణమాఫీ అని ఉంటే ముఖ్యమంత్రి అయ్యేవాడు. కానీ అబద్ధం చెప్పి రేపు ప్రభుత్వంలో వచ్చినాక చేయకపోవడం కన్నా ప్రతిపక్షంలో కూర్చోవటం విన్నా అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అబద్ధం ఆడాడు.
అతి స్వల్ప మెజారిటీతో వైఎస్ఆర్సీపీ ఓడిపోవటం జరిగింది. కొన్ని రుణమాఫీ ఏమన్నా చేశాడా చంద్రబాబు నాయుడు గారు? ఆ రోజున చేయలేకపోయారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడు? ఇంతకన్నా ఎక్కువ సంక్షేమం ఇస్తామని మొన్న 2024లో అధికారంలోకి వచ్చాడు. ఏమన్నా చేశాడా? ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 13,500 రైతు భరోసా ఇస్తే 20,000 ఇస్తా అన్న చంద్రబాబు నాయుడు గారు 2,000 ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 15,000 అమ్మఒడి ఇస్తే 30,000 ఇస్తానన్న వ్యక్తి 3,000 కూడా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మళ్ళీ అక్రమ కేసులు. ఈ రోజు మళ్ళీ సేమ్ గుర్తు తెచ్చుకోండి మీ జ్ఞాపక శక్తి. ఏదైతే నేను చెప్పానో గతంలో ఎలాగైతే పేపర్లు రాసినాయో అదే సేమ్ టు సేమ్ అచ్చుగుద్దినట్టు మళ్ళీ అదే పతాక శీర్షికలు. అక్కడ స్కామ్ జరిగింది, ఇక్కడ స్కామ్ జరిగింది. ఏది జరగకపోయినా మసిపూసి మారేడుకాయ వేసి ప్రజల దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. ఓ 4 అరెస్ట్ చేస్తున్నారు. రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేశాం, విజయసాయి రెడ్డి వెళ్ళిపోయాడు, మరో IAS ఆఫీసర్ని అరెస్ట్ చేస్తాం. ఎవరు వీళ్ళంతా? వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తే ఒక ఓటు వస్తుందా, ఒక ఓటు పోతుందా? ఏమీ కాదు. పాపం జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో, లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కింద ఆ రోజు వాళ్ళు పనిచేశారు అంతే. ఎక్కడా అక్రమాలు జరగల. కానీ ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి వీళ్ళందరినీ కూడా పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన భారత నౌకాదళ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ కి నివాళుల అర్పణతో అంతిమయాత్ర సాగింది. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, సైనిక అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని ఆయనకు ఘనంగా అంజలులు అర్పించారు. తన సేవా ధర్మాన్ని నిబద్ధతతో పాటిస్తూ దేశానికి సేవలందించిన వినయ్ మృతి దేశం మొత్తాన్ని శోక సందర్భంలో ముంచిందని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఈ ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే నివేదిక కోరగా ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. రాయలసీమకు తలమానికమైన తిరుపతిలో అత్యుత్తమ క్రీడా వసతులు ఏర్పాటు చేశామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. శాప్ ఆధ్వర్యంలో విస్తృతంగా క్రీడల అభివృద్ధి చేపట్టామని తెలిపారు. తిరుపతి శ్రీనివాస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఎన్టీఆర్ క్రీడా వికాస మైదానం, రైఫిల్, షూటింగ్ రేంజ్ ను మంత్రి ప్రారంభించారు. మేజర్ ధ్యాన్ చంద్ విగ్రహావిష్కరణతో పాటు ఆధునీకరించిన స్విమ్మింగ్ పూల్, మల్టీపర్సన్ సింథటిక్ కోర్టు పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో శాప్ చైర్మన్ రవినాయుడు, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కలెక్టర్ వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. వెచ్చించి అది కూడా
సిఎస్ఆర్ ఫండ్స్ కలెక్ట్ చేసి ప్రజల కోసం, నిజమైన క్రీడాకారుల కోసం, పేద క్రీడాకారులు ఎవరైతే వాళ్లకు అందుబాటులో లేని క్రీడలను కూడా ఆడే విధంగా ఈరోజు మన శాప్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో రవినాయుడు దీనికి నాయకత్వం వహించి ఈరోజు అన్ని దిగ్విజయంగా ఇక్కడ అందరం ప్రారంభించుకున్నాం. మేము ఒకటే చెప్తున్నాం ప్రతిపక్షాలకు, మీలాగా ఆడుదామాంధ్ర అని చెప్పి రాష్ట్రాన్ని ఒక సినిమా తీసినట్టు తీసి 46 రోజుల లోపలే 120 కోట్ల రూపాయలు బొక్కింది మీరైతే. మా నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 9 నెలల్లోనే 450 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామంటే అది చంద్రబాబు నాయుడు గారి ఘనత. అతి త్వరలోనే సుమారుగా 1000 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ కూడా అమరావతి ప్రాంతంలో నెలకొల్పేదానికి కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటున్నాం. స్పోర్ట్స్ అనేది ఒక ఎంకరేజ్మెంట్ గా ఉండాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వివిధ ప్రణాళికలతో ఆంధ్రప్రదేశ్ లో కూడా డెవలప్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఆ రోజు నాగార్జున యూనివర్సిటీలో సింథటిక్ ట్రాక్ కావచ్చు, మల్టీపర్పస్ సెంటర్స్ కావచ్చు ఆ రోజు తీసుకువచ్చారు. ఇక్కడ మనం కూర్చున్న శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2002-2003లో టీటీడీ సహకారంతో 3.5 కోట్లు కేటాయించి ప్రభుత్వము, శాప్, టీటీడీ ముగ్గురు సమన్వయంగా ఈ ఎల్ఎన్టీ ద్వారా ఈ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం వల్ల ఇక్కడ 7 విశ్వవిద్యాలయాలు, అదేవిధంగా లక్షలాది మంది విద్యార్థులు ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ఉపయోగించుకొని ఇక్కడి నుంచే నేను ఇంత ముందు చెప్పినట్టు ఎవరైతే రజనీ గారు ఉన్నారో హాకీ ప్లేయర్ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ద్వారా ట్రైన్ అయ్యి వెళ్ళడం జరిగింది. ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరిస్తోందని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి మండిపడ్డారు. 100 రోజుల పని హామీ ఇవ్వాల్సిన కేంద్రం గత కొంతకాలంగా దినాల సంఖ్యను కుదించి పథకానికి నిధుల విడుదలలో ఆలస్యం చేస్తోందన్నారు. పేద రైతు కూలీలకు ఉపాధి కల్పించే ఈ పథకాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు చేయడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. తెలంగాణ వంటి రాష్ట్రాల్లో లబ్ధిదారులకు పక్కా ప్రయోజనం అందేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, కానీ కేంద్రం అసహకార ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు. ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని మల్లురవి డిమాండ్ చేశారు. ప్రజలకి వ్యతిరేకం అని చెప్పడానికి తెలంగాణ రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ 100 రోజుల పని బడ్జెట్ ను తగ్గించటం ద్వారా ఈ నిరుపేదలు పని లేనప్పుడు 100 రోజులు చేసుకుని బ్రతికేటటువంటి అవకాశాన్ని పొట్ట మీద కొట్టారు. నోటి దగ్గర తినే అన్నాన్ని తినకుండా చేస్తున్నారు. 100 రోజుల పని కనీసం పేద ప్రజలకు కల్పిస్తే పస్తులుండకుండా ఉండి సంపద సృష్టించడానికి ఉపయోగపడే పేద ప్రజలందరూ కడుపు కొట్టే కార్యక్రమాన్ని మోడీ ప్రభుత్వం చేస్తుంది. ఈ చట్టాన్ని యూపీఏ గవర్నమెంట్ లో సోనియా గాంధీ గారు ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి పార్లమెంట్ లో బిల్లు పెట్టి ఎవరు ప్రభుత్వంలోకి వచ్చినా ఈ చట్టం ద్వారా పేద ప్రజలకి బడ్జెట్ అలొకేట్ చేసి పని కల్పించాలని చట్టాన్ని తీసుకుని వస్తే చట్టాన్ని తీసేయటం వీలు కాదు కాబట్టి పార్లమెంట్ లో బిల్లు పెట్టి తీసేయాలి కాబట్టి తీసేస్తే అందరూ వ్యతిరేకిస్తారు కాబట్టి చట్టాన్ని అట్టనే ఉంచి బడ్జెట్ ను తగ్గించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇంతకు ముందు చట్టం పెట్టినప్పుడు 100 రోజుల వరకు పని కల్పించాలని చట్టం చెప్పింది. ఈ చట్టం అమలు చేస్తున్నప్పుడు పేద ప్రజలందరూ దీని ద్వారా పనిచేసి 100 రోజులు సరిపోని పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం 200 రోజులు పని కల్పించాలని, రోజు ఇచ్చే కూలిని ఆ కూలిని పెంచాలని ప్రధానమంత్రి మోడీ గారి దృష్టికి పోతే ఇది 200 నుంచి 200 రోజులు పని కల్పించడం తర్వాత సంగతి, ఉన్న రేట్లు పెంచడం తర్వాత సంగతి, ఉన్న బడ్జెట్ నే దానికి తక్కువ చేశారు. అందువల్ల వారు వ్యతిరేకమా అయినా అనుకూలమైన దీని గురించి కాంగ్రెస్ పార్టీ తరఫున మా ఎంపీలందరం ప్రధానమంత్రికి, కాంగ్రెస్ పార్టీ 8 మంది ఎంపీలు ప్రధానమంత్రికి మాకు బడ్జెట్ పెంచాలని, పని రోజులు కూడా పెంచాలని మేమంతా రిప్రజెంట్ చేయబోతున్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తోందని గలమెత్తిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులతో వేధింపులు కొనసాగుతున్నాయని వైఎస్సార్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. కోర్టులు తేల్చిన తర్వాత కూడా ప్రభుత్వం మారకపోవడం దౌర్భాగ్యమన్నారు. గట్టి మాటలు మాట్లాడిన నేతలను నెలల తరబడి జైళ్లకు పంపించడం ఏంటని ప్రశ్నించారు.
దళితులు, బలహీన వర్గాలపై ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని, వారిని కాపాడేందుకు తప్పుడు కేసుల నుంచి బయటపడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ భరోసా ఇస్తోందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంపై నమ్మకంతో కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. అందరిపైన కూడా లేని కేసులే సృష్టించే కార్యక్రమం, అది కూడా నాన్ వేరియబుల్ సెక్షన్ వచ్చే విధంగా అన్ని రకాలుగా హింస పెట్టాలి. ఒకవేళ వాళ్ళు దొరకకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులను, ఆడవాళ్ళని కూడా చూసుకోకుండా వాళ్ళందరినీ తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టే కార్యక్రమం ఈ రకంగా చేసేంత నిజంగా ఒక అరాచకాన్ని సృష్టించే కార్యక్రమం జరుగుతోంది. ఒక భయోత్పాదాన్ని గురించి చేసే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద పెద్ద నాయకులు, ఆ నాయకులందరూ కూడా ఈరోజు కేసులు ఎదుర్కొంటున్న పరిస్థితి. వాళ్ళందరూ కూడా దాదాపు నెల నుంచి, 2 నెలల నుంచి, 3 నెలల నుంచి జైళ్లలో ఉన్న పరిస్థితి. అందరూ పెద్ద పెద్ద నాయకులందరూ కూడా వీళ్ళు వాళ్ళనేది ఏం లేదు. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా మాట్లాడతారో ప్రెస్ ముందుకు కానీ ఇంకొకరి ముందర కానీ, సో వాళ్లపైన ఖచ్చితంగా కేసులు పెట్టి 3 నెలల్లో, 4 నెలల్లో బెయిల్ రాకోకుండా చేసే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినా, హైకోర్టు చివాట్లు పెట్టినా ఎంత దారుణంగా గట్టిగా, హైకోర్టు అయితే నేను మొన్న ఎంత దారుణంగా, ఎంత గట్టిగా వార్నింగ్ ఇచ్చి చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇది ప్రజాస్వామ్యమా ఏంది? పోలీసులు ఈ రకంగా కోర్టు చెప్పింది కూడా ఇలా వినే పరిస్థితుల్లో లేరు. మీరు మీ ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. వాక్ స్వాతంత్రం అనేది లేదా అని చెప్పేసి కోర్టులు ప్రతిరోజు వాళ్ళని చీవాట్లు పెడతాన్నా కూడా దీంట్లో ఐఏఎస్ ఆఫీసర్ మొదలడం లేదు, ఐపీఎస్ ఆఫీసర్ మొదలడం లేదు. ఆంజనేయ గారిని కాత్యాయని కేసులో ఆయన ఏదో చిన్న పిటిషన్, చిన్న కాగితం ఇచ్చిందని చెప్పి ఆయన తీసుకొచ్చి లోపలేసే కార్యక్రమం. వీళ్ళు వాళ్ళు అనేది ఏం లేదు. ఎవరినైనా ఇదే కార్యక్రమంలో ఉన్నారు. సో తప్పకుండా దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అగ్రకులాలైతే వాళ్ళైతే ఏదో రకంగా వాళ్ళ కేసును సపోర్ట్ చేసుకోవడమో